దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో గడపాలి అనేటటువంటి ఆశతో దేవుని సన్నిధికి సమీపించిన మీరందరు ధన్యులు, దీవించబడిన వారు. అందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. స్తోత్రం తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామను వందనాలు రాజా. ఈ రాత్రికాల సమయములో దినమంతా అనేక కార్యక్రమాల గుండా మేము క్షేమంగా నడిపించి దయగల తండ్రి, ఈ రాత్రి వేళ మీ యొక్క విలువైన శ్రేష్టమైన సన్నిధిని సమీపించుటకు మాకు మీరు చూపినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రములు. దయగల రాజా, దిగిరండి. ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద ఆస్తులవై నువ్వు కూర్చుంటే దేవుడవై ఉన్నావు. ఈరోజున నూతన ఇజ్రాయేల్గా మమ్మల్ని మలిచి మీ రక్తం చేత కడిగి ఆయా హృదయ సున్నతి మాకు అనుగ్రహించి నిజమైన ఇజ్రాయేల్గా మమ్మల్ని మార్చినారు. మీకు స్తోత్రాలు. మా స్తుతులు మీరు అంగీకరించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. సకల పొంచి ఉన్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకిచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నతను నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. ప్రియుడా యేసయ్యా, నీ చేతితోనే నన్ను చెప్పుకొంటివి, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెప్పుకొంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకొంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకొంటివి. ప్రియుడా యేసయ్యా, నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి, నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి, నీ వాగ్దానము మాతోనే, నీ వాగ్దానము. ప్రియుడా యేసయ్యా, నీ
నీవు నా పక్షమై నీవు నా పక్షమై దేవునికి స్తోత్రం. ప్రాణేశ్వర ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా నన్ను తింతును నిన్నే ఆశ తీరా
సకలము కోల్పోయాను. అనగా నన్ను కూడా సాధన సాధించాను. సకలము కోల్పోయిన యేసు ప్రభు
చివరి ఒక పాట పాడుతుంది. వెలిగినహో వెలిగినహో కృష్ణతారా, కానరాని కన్నులకు వెలిగినహో వెలిగినహో కృష్ణతారా, కానరాని కన్నులకు
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము తిమోతి అన్నాడు. అపాయకరమైన కాలములని గుర్తించడం ఒకటి ఏంటంటే, జనులు కృతజ్ఞత లేని వారై ఉంటారు. మొదట దేవుని పట్ల కృతజ్ఞత లేని వారు ఉంటారు. దేవుని అంటే కృతజ్ఞత ఉండదు. ఎన్నో మేలులు దేవుడి ద్వారా పొందుతారు కానీ బట్ దెర్ ఇస్ నో థ్యాంక్స్ గివింగ్ ఇన్ దర్ లైఫ్. సో మనకు ఏ మేలులు చేసిన దేవుడు అనేది డజంట్ మ్యాటర్. వీఆర్ అలైవ్. నీవు సజీవుడిగా ఉన్నందుకన్నా దేవుని స్తుతించాలి. దట్ ఓన్లీ వన్ రీజన్ షుడ్ వి నీడ్. బస్ ఇంకా అంతకన్నా ఏం ఇక సజీవులు కాపాడడం స్తోత్రం ప్రభు అంటే చాలు. నాకు కోట్ల రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, బంగ్లాలు ఇవ్వలేకపోవచ్చు, ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు, పరిచర్ని ఇవ్వలేకపోవచ్చు, ఆత్మలు ఇవ్వలేకపోవచ్చు, ఒక మంచి మందిరాన్ని ఇవ్వలేకపోవచ్చు, మంచి సాక్ష్యాన్ని నాకు లేకుండా జరిగింది ఏమన్నా కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రకమైనటువంటి రీజన్స్ అవతల మనకు పెయిన్ఫుల్ ఇన్సిడెంట్లు ఉన్నా, మరి ద ఓన్లీ వన్ రీజన్ ఇస్ దట్ ఐ ఆమ్ అలైవ్. దట్ షుడ్ బి ఇనఫ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అనుదినము స్తుతించడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. అందరికీ సాధ్యమయ్యే కార్యక్రమం కాదు. ఇట్ ఈస్ వెరీ ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇది దేవుని స్థానంలో గడపడం అనేది అంత ఈజీ మెథడ్ కాదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలి, దిస్ ఈజ్ నాట్ ఏ ఈజీ మెథడ్. ఇది చాలా శక్తులను మనం అడ్డగించి రావాలి వీడి దాకా ఏంటండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అనుదినము చేస్తున్నటువంటి ప్రార్థన ఫలితం చాలామంది కామెంట్ రాస్తుంది, ప్రయాస వ్యర్థం కాదు. ఖచ్చితంగా 100% ఆ మాట వాస్తవం. ఈరోజు మనం చేస్తున్న ప్రయాస వ్యర్థం కాదు, మనం చేస్తున్న ప్రార్థన వ్యర్థం కాదు. ఇట్స్ టేక్ మోర్ టైం ఏంటండి. ఒకసారి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. మన ప్రార్థనలకు ఆలస్యంగా జవాబు వచ్చినప్పుడు దేవుడు ఆలస్యం చేయగా అనేటటువంటి యశుప్రభుకున్నటువంటి మరొక పేరు అంటే ఆలస్యం చేయకూడదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అంటాడు. ఏంటండి, నీకు నాకన్నా ఎక్కువగా ఆయనకు భూమి మీద కొద్దామని ఆశ ఉన్నది, కానీ ఎందుకో మరి ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించడము ఆయన చిత్తం కాదు కదా, అందరూ రక్షించబడాలని ఆయన దీర్ఘశాంతం గలవాడై చూస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఆలస్యం జరుగుతున్నప్పుడు ఏమనుకోవాలంటే, ఒకసారి ఒక యాచకుడు అనుకుందాం, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు, నడుచుకుంటూ ఆకలి అవుతుంది. ఒక తోట వచ్చింది. ఆ తోటలో ఒక ఆమె ఉంది. ఈయన ఆ కాంపౌండ్ వల్ల ఆ యొక్క తోట బార్డర్ ఇవతల ఈయన ఉన్నాడు, అవతల ఆమె ఉంది. అమ్మ నాకు ఆకలి అవుతుంది, దయచేసి ఒక పండు ఏదైనా తెంపి ఇవ్వగలుగుతారా మీ తోటలో నుంచి అయితే, సరే బాబు మీరు ఎవరో నాకు తెలియదు కానీ ఆయన ప్రేమతో అడుగుతున్నాడు కదా, ఆగండి ఇస్తానని చెప్పేసి ఆమె వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఇగరాదు అగరాదు 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, 1 అవర్ అయింది. అరే ఈమె నన్ను మోసం చేసింది, తెస్తానని తేలేదు అనుకోలేడు. ఈయన వెయిట్ చేస్తున్నాడు 1 అవర్. ఇంతసేపు ఓపిక పట్టాను కదా నా ఆకలిని, ఒక 1 అవర్ ఓపిక పడదాం అని చెప్పేసి ఆమె 2 గంటలకు వచ్చిందంట తోటంతా తిరిగి. వచ్చిన తర్వాత ఒక చిన్న గంపలో ఆయనకు పండ్లు ఇచ్చింది. ఒక పండు కాదు, ఆయన కడుపు నిండా సమృద్ధిగా తిను, ఈ తోటలో ఉన్నటువంటి మంచి మంచి ఫలాలు తీసుకోవడానికి నాకు టైం పట్టింది అన్నమాట. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు దేవుడు కూడా ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే నా బిడ్డలకు శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నప్పుడు కొంత ఆలస్యం ఖచ్చితంగా జరగాలి. వాళ్ళని బాగా పరిశీలన చేయాలి, వాళ్ళ భక్తిని పరీక్షించాలి, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాలి, వాళ్ళ ప్రార్థన జీవితాన్ని పరీక్షించాలి, వాళ్ళ పరిశుద్ధతను పరీక్షించాలి. ఏంటంటే వాళ్ళకి ఎంత సేవ పట్ల భారం ఉన్నదో పరీక్షించాలి, ఎంత కమిట్మెంట్ పరిచర్య పట్ల నిబద్ధత ఎంత ఉన్నది అనేది పరిశీలన చేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి అబ్జర్వ్డ్ అనమాట. మనం ఒక పరీక్ష కేంద్రంలో ఉన్నాం. దేవుడు అన్యాయం చేయవాడు కాదు, 100%. ఆయన సూనర్ ఆర్ లేటర్ ఈ విల్ కమ్ బ్యాక్. ఆయన మరలా వస్తాడు, మనం అడిగిన కోరికల మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. ఇప్పటికే చాలా ఇచ్చాడు ఆయన. ఇప్పటికే మనకు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనం ఉన్న పొజిషన్ చాలా, ఇట్ ఈస్ వెరీ వండర్. స్పిరిచువల్గా కానీ, భౌతికంగా కానీ, లోకంలో కానీ. ఏంటంటే ఇప్పుడు నాకు బయటికి వెళ్తే నాతో పాటు ఎప్పుడన్నా ఎన్నుకున్న వాళ్ళకి తెలుసు, నేను ఇక్కడ నుంచి మా షాప్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇక్కడ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు వెళ్ళినా కనీసం ఒక 10-15 మంది నన్ను అన్న నమస్తే అంటారు. ఒక 15 మంది వరకు ఈ నుంచి ఆడదాకా అంటున్నారు.
అంటే గొప్పతనం నాది కాదు. కొంతమంది అయితే పాస్టర్ గారు నమస్తే అంటారు. మొన్న ఎవరో తెలియదు ఆటో ఎక్కాను, సిద్దిపేట వెళ్దామని ఆటో ఎక్కేసరికి ఆటోలో డ్రైవరు, పాస్టర్ గారు ఇప్పుడు ఎక్కడ జరిగిస్తున్నాం మీరు ప్రేయర్ అంటున్నాడు. ఆ వ్యక్తిని అప్పుడే చూస్తున్నాను నేను. అప్పుడు అక్కడ బైపాస్ రోడ్డు చేసేది కదా మీరు ప్రార్థన, ప్రతి ఆదివారం చూసేది నేను, చాలా అద్భుతంగా మీరు అక్కడ పాటలు పాడేవాళ్ళు, పొద్దున్నే 4 గంటలకు పాటలు పాడేవాళ్ళు అని అంటున్నాడు ఆయన. అంటే ద పీపుల్ ఆర్ అబ్జర్వింగ్. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. చార్లెస్ ఫిండి గారి జీవితంలో జరిగినటువంటి మిరాకిల్ ఇదే. ఆయన మొదట అందరికీ పరిచయం అయ్యారు. అందరు హలో హలో పలకరించుకుంటా అందరితో రిలయబుల్గా ఉన్నాడు. ఒక టైం వచ్చింది దేవుడు గొప్ప ఉద్యమాన్ని రగిలించి ఆయన హలో అన్న ప్రతి ఒక్కడు మారు మనసు పొందిరే. ఎంత గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలిగిన. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, దయచేసి 10వ అధ్యాయము 11వ వచనము చదువుదాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమంతున్న మనకు బుద్ధి కలుగుటకాయి వ్రాయబడిన. తాను నిలిచున్నానని తలంచుకొను వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మేము శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయుడు. చదవని లేఖన భాగం దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, శోధన అనేటటువంటి ఒక సబ్జెక్ట్ బైబిల్ గ్రంథంలో ఉన్నది. మన దేవుడు కూడా శోధకుడుగా పిలువబడ్డాడు. సాతాను ఒక శోధకుడు, దేవుడు కూడా శోధకుడు. యెహోవా వారిని శోధించి, ఆ బండ దగ్గర దేవుడు వారిని శోధిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. మరి మనల్ని కూడా ఆయన శోధించమని చెప్పాడు. మీరు నాకు దశమ భాగము తీసుకొచ్చి నన్ను శోధించాలి. చాలామంది దశమ భాగం ఇచ్చి విడిచిపెడతారు, అది చాలా పొరపాటు. దశమ భాగం ఇచ్చిన తర్వాత శోధించాలి. ప్రభువా నేను ఇచ్చాను కదా తండ్రి నీకు, నాకు దానికి నువ్వు 10 రెట్లు ఇవ్వవా? నీకు 10వ వంతు ఇచ్చినప్పుడు నువ్వు నాకు 10వ వంతు మళ్ళీ తిరిగి ఇచ్చి వాడబోయినావు, 100 రెట్లు ఇచ్చి వాడబోయినావు, 1000 రెట్లు ఇచ్చి వాడబోయినావు. దాన్ని ఇచ్చింది మనం దేవుని దగ్గర మళ్ళీ ఆశించాలి, శోధించాలి, అడగాల. చాలామంది ఇవ్వడం మా వంతు అనుకుంటున్నారు, దేవునికి ఇచ్చేస్తున్నారు, కానీ దీవెన పొందుకోవడము లేదు. అట్లుంటుంది. మనం ఇచ్చిన దానికి ప్రతిఫలం నాకు దయచేయి తండ్రి అని దేవుణ్ణి మనము శోధించవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, సాతాను శోధకుడుగా పిలువబడ్డాడు. వాడేమో మనల్ని పాపంలో పడేయడానికి శోధించి వాడై ఉన్నాడు. సాతాను ఎవరిని పడితే వారిని శోధించడు. ఇక్కడ యేసు ప్రభుల వారు అవకాశం ఇస్తున్నాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప అన్నాడు. ఇక మనుషులకు ఏమొస్తాయి చెప్పండి? మనుషులకు వచ్చే శోధనలు ఏమిటి చెప్పండి? ఒక్కొక్క కాలమాన పరిస్థితులు ఒక్కో రకమైన శోధనలు ఉంటాయి. ఎప్పుడు ఒకే రకమైన శోధన ఉండదు. చిన్నపిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళ పిల్లలకు శోధన ఏంది? వానికి బింగో ప్యాకెటే శోధన, వానికి 5 స్టార్ చాక్లెట్ కొనడం శోధన, వానికి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవడమే పెద్ద శోధన. వాని లెవెల్లో ఉంటే శోధనలు అవి. కొంత ఎత్తుకెదిగిన తర్వాత కొంతమంది పిల్లలకు మంచి బట్టలు కట్టుకోవాలనేటువంటి శోధన ఉంటుంది. ఆడపిల్లకైతే ఆ డ్రెస్సులు, గాజులు, చిన్న చిన్న శోధనలు స్టార్ట్ అవుతాయి. యవ్వన కాలంకి వచ్చేసరికి శోధనలు మారిపోతాయి. ఏంటంటే టీనేజ్ అంటాం. 13, 14, 15, 16, 17, 18, 19, 20. దీన్ని ఏమంటే టీనేజ్ అంటాం. ఈ టీనేజ్లో ఉన్నప్పుడు కలిగేటటువంటి భావోద్రేకాల ప్రభావం వల్ల, బాడీలో వస్తున్నటువంటి మార్పులు చేర్పుల వల్ల వారికి వచ్చే శోధనలు మారిపోతాయి. మళ్ళా చిన్న ఉన్నప్పుడేమో శోధన ఏంది? బింగో ప్యాకెట్ కొరకు శోధన, లేకపోతే చూసి తినాలి అనే శోధన. కొంత ఎదుగు ఎదిగిన తర్వాత బాడీలో వారికి బాడీలో వస్తున్న మార్పు ద్వారా కలిగే శోధనలు. ఇంకా ఇంటర్మీడియట్ పీరియడ్ వచ్చిందనుకో, వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, డిగ్రీ, ఆ టైంలో కలిగే శోధనలు వేరుంటాయి. మరి కొంత ఇంకా ముందుకు వస్తే 25 ఏళ్ళు దాటిందనుకో, అప్పుడు వాడు ఖచ్చితంగా పెళ్ళి కావాలనే శోధనలో కలుగుతాడు. ఆడలు కానీ మొగలు కానీ ఖచ్చితంగా గెట్ మ్యారీ అనేటటువంటిది ఒక శోధన వస్తుంది. అంటే ఇది శరీర సంబంధమైనటువంటి కోరికల్ని బట్టి పుట్టేటటువంటి శోధన కాదు. ఐ నీడ్ 1 పర్సన్. లోకంలో ఉన్నాను కాబట్టి నాకు ఒక తోడు. ఈ శరీర సంబంధమైన కోరికలు పుట్టినందుకే పెళ్లి చేసుకుంటారు అనుకోవద్దు.
అవసరమైన ఒక రకమైనటువంటి ఏరియా ఉన్నది. ఈ 14 నుంచి 15, 16, 17, 18, 20 సంవత్సరాల వరకేమో కామ కోరికలతో పుట్టేటటువంటి శోధనలు ఉంటాయి. శరీరంలో కలిగేటటువంటి అపవిత్రమైనటువంటి మోహపు చూపుల ద్వారా కలిగే శోధనలు ఉంటాయి. ఇవన్నీ అట్లా వస్తాయన్నమాట మనకు భయపడుతూ. శోధన అనేటటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ మళ్ళా గుర్తుపెట్టుకోవాలి. చిన్న ఉన్నప్పుడు చాక్లెట్లు ఆశించినట్లుగా నువ్వు కొన్నిసార్లు పెద్ద అన్నం కూడా కొన్నిసార్లు నీకు చాక్లెట్ ఇద్దామనిపిస్తుంది. పెద్ద అయిన తర్వాత మీకు కొన్నిసార్లు బెంగో తిదామనిపిస్తుంది. చాలామంది చిన్న ఉన్నప్పుడు ఆ షేడెమన్ను తినే అలవాటు ఉంటుంది, లేకపోతే పెన్సిళ్ళు బల్పాలు చాకుసులు తినే అలవాటు ఉంటుంది. కొంతమంది పెళ్ళైనా కూడా బల్పాలు చాకుసులు తినేవాళ్ళు ఉన్నారు. పెళ్ళైనాక కూడా ఆ షేడెమన్ను తీసుకొని తినేవాళ్ళు ఉన్నారు. అది అలవాటు. అంటే కొన్ని రకాల శోధనలు ఏమవుతాయి అంటే జీవితకాలం ఎంత మనకు కంటిన్యూ అవుతా ఉంటాయి. అయితే వివాహ కాలం అనేటటువంటిది ఒకటి వచ్చిన తర్వాత ఒక రకమైన శోధన, భౌతికంగా కలిగే శోధనలో మార్పులు గమనించాలి. పెళ్ళైన తర్వాత మళ్ళీ కలిగే శోధనలు వేరు. అప్పుడు ఒక రకమైన శోధనలు వస్తాయి. ఖచ్చితంగా నేను నా పిల్లలకు సెటిల్ చేయాలని శోధన ఉంటుంది. నేను కూడా నా పిల్లల్ని వాళ్ళలాగా అన్ని విషయాల్లో ఉంచాలి, లేకపోతే మంచి ఇల్లు కట్టాలి, మంచి డబ్బు సంపాదించాలి, వాళ్ళకి ఏదైనా ఒకటి సమకూర్చాలి. దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో రకరకముల శోధనలు భౌతికంగా ఖచ్చితంగా వస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో కలిగే శోధనలు ఏమిటి ఏంటండి? ఆధ్యాత్మికంగా నువ్వు దేవునితో అడుగులు వేస్తున్నప్పుడు యు ఆర్ ద వండర్ఫుల్ సిచ్యువేషన్ ఇన్ ద స్పిరిచువల్ రైల్ అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? నీకు కలిగే శోధనల్ని బట్టి వెరీ ఇస్ ద పొజిషన్ యు ఆర్ అనేది తెలుస్తుంది. శోధన లేక ఒక వ్యక్తికి శోధన లేదంటే మనం గుర్తించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే కంప్లీట్గా దిస్ పర్సన్ ఈజ్ నిల్ ఇన్ ద స్పిరిచువల్ రైల్. ఆత్మీయ జీవితంలో ఈ వ్యక్తి ఏదో ఒక రకమైనటువంటి జీరో జోన్లో ఉన్నాడు. ఏ శోధన మనకి లేదంటే మనకు ఒక జీరో జోన్లో ఉన్నాడు వాడు. రక్షించబడి మారుమనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నువ్వు అభిషేకంలో అంతకంతకు వర్ధిల్లుతున్న కొద్దీ, ప్రార్థనలు ఎదుగుతున్న కొద్దీ, స్వార్థ పరిచయలు ఎదుగుతున్న కొద్దీ, మెచ్యూరిటీ వస్తున్న కొద్దీ మీకు భయంకరమైనటువంటి శోధనలు పెరగాలి. లేకపోతే మనం భక్తులంగా మనం కలిగి ఉన్న శోధన చెప్తుంది. ఒక పొజిషన్ ఏంటంటే నువ్వెంత ఆత్మీయ అంతస్తులో ఉండడానికి నిరూపణ ఏంటంటే శోధన. శోధన అనగానే ఎప్పుడు కామ సంబంధమైన కోరికలు వస్తాయి, లేకపోతే మోహపు చూపుల ద్వారా కలిగే శోధనలు వస్తాయి. అంటే అవి ఖచ్చితంగా వెంటాడతాయి. మీరు ఎటు పోయినా మీరు ఆకాశంలో పక్షులు వెళ్ళకుండా మీరు చేయలేరు అన్నాడు యేసుప్రభు. అవి మీరు ఎత్తుమిగలు తిరగకుండా మీరు చేయలేరు, కానీ వచ్చి గూడు కట్టుకోకుండా మాత్రం మీరు చేయగలుగుతారు. మీకు అభ్యంతరాలు రాక మానవు అన్నాడు. శోధనలు అనేవి ఖచ్చితంగా వస్తాయి, చిన్నవి పెద్దవి. కానీ ఎప్పుడు శోధన అనగానే ఒకే రకమైన శోధన ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కొన్నిసార్లు అనారోగ్యపరమైనటువంటి ఒక శోధన ఉండొచ్చు, కొన్నిసార్లు ఆకలి తినాలనేటువంటి ఒక శోధన ఉండొచ్చు. బాగా కొంతమందికి ఎప్పుడు అదే చింత ఉంటుంది. ఇది తిందామా, అది తిందామా, బిర్యానీ తిందామా, చికెన్ తిందామా, మటన్ తిందామా, కుక్క తిందామా, పందిని తిందామా అని ఎప్పటికీ తినేసి చేపించి ఉంటారు. అని శోధన అంతా రాత్రి పగలు ఏం తిందామా, ఏం త్రాగుదామా అనేది ఒకటి వెంటాడు. కొంతమందికి ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు మోహపు చూపులు వెంటాడుతూ ఉంటాయి. కొంతమందికి ఎప్పుడు ఈ ఎమోషన్స్ అనేటువంటి ఒక శోధన వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడు వాడు ఎమోషన్ అయిపోతూ ఉంటారు చీటికి మాట. ఆ సెన్సిటివ్ ఇష్యూ అది. కొంతమందికి భావబంధాలు శోధన ఉంటాయి, కొంతమందికి డబ్బు శోధన ఉంటుంది. రకరకాల శోధనలు మళ్ళీ వెంటాడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రభు అంటుంది మీకు శోధనలు రాక తప్పవు, ఖచ్చితంగా మీకు శోధనలు వస్తాయి. ఈ శోధనలు వస్తున్నప్పుడు ఇవి ఎందుకు వస్తున్నాయనేది మనం పరిశీలన చేయాలి. ఈరోజు నేను ఒక ఉపవాస ప్రార్థన ప్రశ్నించుకొని దేవుని దగ్గర ఒక శక్తిని పొందుకొని ఒక వరాన్ని పొందుకుందామని పూనుకున్నా. ఆ వరాన్ని సంపాదించుకోకన్నా ముందు నాకు ముందుగా శోధన ఒకటి ఎదురు కావాలి. ఈ శోధనను జయించి అవతలికి నేను వెళ్ళాలి. అందుకే శోధనను జయించిన వాడు ధన్యుడు. యాకోబు రాసినటువంటి పత్రికలో ఎంత చక్కని మాట అండి. ధన్యుడు అనగానే ఎప్పుడు మనం ఒకే రకమైనటువంటి ధన్యజీవులు ఉండొద్దు. నేను ఈ ధన్యతలోనికి రావాలి అనుకోవాలి మనం. అప్పుడు నువ్వు శోధనల్ని కూడా మరి ఎదుర్కొంటావు, జయిస్తావు. మొదటి అధ్యాయం 12వ వచనంలో శోధన సహించు నరుడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడి నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఇడవబడి మరులు కొలుపబడిన వాడై శోధింపబడుచు ఉన్నాడు. ఏంటండి దేవుడు కీడు విషయమై శోధింపడని అర్థమైంది? నీకు మేలు చేయడానికి దేవుడు శోధిస్తాడు. నీకేదో కీడు చేయించాలి, మీకు ఎట్లా చేసి పాపంలో పడేయాలి అనేది సాతాను ద్వారా కలిగే శోధన. సాతాను ఏం చేస్తాడు? మన బలహీనతను ముందర పడి క్యాచ్ చేసుకుంటాడు. వాట్ ఈస్ ద వీక్నెస్ దిస్ పర్సన్?
ఇప్పుడు సునీల్ ఉన్నాడు, సునీల్లో ఏ వీక్నెస్ ఉంది అందరికన్నా పక్క వానికి తెలుసు. రవిలో ఏ వీక్నెస్ ఉంది, నవీంద్రలో ఏ వీక్నెస్ ఉంది. వారు ఆ మనిషిని బట్టి ఈ వీక్నెస్ని క్యాచ్ చేసి ఆ వీక్ పాయింట్ మీద మాటికి కొడతా ఉంటాడు. అది మనం గుర్తుపెట్టాలి. నీకు మాటికి ఒకే రకమైన శోధన వెంటాడుతుంటే అర్థం ఏంటంటే అది నీ బలహీనత. ఈ బలహీనత సాతానుకు చిక్కిందని అర్థం. ఈ బలహీనత నుంచి బయటపడడానికి నువ్వు మార్గాలు చూసుకోవాలి. దేవుడు అందులో మార్గం చూపించేవాడై ఉన్నాడు, తప్పించేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మందికి శోధనను ఎదుర్కొనేటటువంటి దమ్ము లేదు, ఎందుకంటే ప్రార్థన జీవితం లేదు కాబట్టి. నాకైతే నాకు దివారాత్రములు శోధన ఉంటుంది. దివారాత్రములు శోధన ఉన్నప్పుడు ఏంటండి, ఏదో ఒక గడియవాడ ఆ శోధనకు పడిపోవడానికి గ్యారంటీ ఏమున్నది? దివారాత్రము శోధించబడుతున్నప్పుడు ఎంతవరకు మనం రక్తము కారునంతగా పోరాటం చేయలేం కదా అంటాడు. అందుకే దివారాత్రం ఒక శోధనను వెంటాడుతూ ఉన్నది. చాలాసార్లు జయిస్తున్నా, చాలాసార్లు దాంతో కొట్లాడుతున్నా, ఆ శోధనను ఓవర్కమ్ చేస్తున్నా, కానీ కొన్నిసార్లు ఓవర్కమ్ చేయడం సాధనైతే లేదంట. అప్పుడు దేవుడు చూస్తారు పైనుంచి, అరే వీని మీద ఎంత ప్రెజర్ పెడుతున్నాడు దుష్టుడు, వాడి స్థాయి ఎంత, వాని భక్తి ఎంత, వానికి ఉన్న మెచ్యూరిటీ ఎంత, వాడు కలిగి ఉన్న బలం ఎంత, వీని మీద నా ఇంత పగబట్టి ఈ దుష్టుడు రాత్రి పగళ్ళు 100 దుష్ట శక్తుల్ని వాడిని చుట్టుముట్టు పెట్టి, దయ్యాలను వాడిని చుట్టుముట్టు పెట్టి శోధిస్తున్నాడు. మాటికి నా కుమారుణ్ణి చెయ్యి పాపం చెయ్యి అనుభవించు సుఖాన్ని, తిను ఈ యొక్క తిండిని, లేకపోతే మాట్లాడు ఈ రకమైన మాటల్ని, లేకపోతే చూడు ఈ రకమైనటువంటి చూపుల్ని. రాత్రి పగలు కొన్ని వందలాది దుష్ట దురాత్మ దయ్యపు శక్తులు మన వెనకాల ఉండి మన మీద ఫోర్స్ చేస్తాయి. అది ఒకసారి వాటి ఫోర్స్ని తట్టుకోలేక మనం చూస్తాం. అప్పుడు దేవుడు దాన్ని బట్టి పెద్ద పర్సన్ కాదు, అరే వాని మీద చాలా బలమైనటువంటి ఈ దుష్టుడు పని చేస్తున్నాడు. కాబట్టి ప్రతి తప్పుకు దేవుడు వెంటనే అమ్మా దేవుడు ఏమంటాడు అని అనుకోదు. మనం చిన్న శోధనలో పడిపోకుండా అయ్యో దేవాన్ని విడిచిపెడితేవా తండ్రి నా గతి ఏమైపోయా అనుకోదు. దేవుడు అస్సలు వదిలిపెట్టాడు. ఏ రకమైన శోధనలు ఎన్ని కోణాలు నీకు వచ్చినా నీలో దేవుడు గమనించేది ఏంటంటే, వీడు నా సన్నిధికి వస్తున్నాడా, నా మీద వీని గుండెలు ఏ రకమైన ప్రేమ ఉన్నది, వీడు మోకరించి ప్రభువా నీ యొక్క రక్తంలో నా పాపను క్షమించని అనగలుగుతున్నాడా, వీడు నా సన్నిధి ప్రేమిస్తున్నాడా. కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటే అవన్నీ డజంట్ మ్యాటర్ దేవునికి. ఇది చాలామందికి తెలియదు. ఇవన్నీ డజంట్ మ్యాటర్. నువ్వు దినమంతా ఎన్ని మోహపు చూపులు చూసినావు, ఎన్ని అబద్ధాలు మాట్లాడడం, లేకపోతే ఎన్ని రకమైన క్రియలు నీ ద్వారా జరిగినాయి, వాట్ కైండ్ ఆఫ్ అనేది డజంట్ మ్యాటర్ అండి. అది ఎవరికి మ్యాటర్ తెలుసా? సాతానికి మ్యాటర్. అది సాతాన్ ఏం చేస్తాడంటే దినమంతా వీడు ఉదయకాలం మొదలుకొని ఇక్కడికి మోహ చూపులు చూస్తాడు, ఈ తలంపులు తలంచాడు, ఈ కార్యాలు చేస్తాడు, ఈ మాటలు మాట్లాడాడు, ఏ క్రియలు అని వాడు లిస్ట్ తయారు చేసి పెట్టుకుంటాడు. ఆ లిస్ట్ ఏం చేస్తారంటే వాడి అనుచరులకు ఇస్తారు. వాడు సాతాను లిస్ట్ తయారు చేసి ఆ లిస్టును మన అనుచరులకు ఇచ్చి మన అనుచరులతో మాట్లాడిపిస్తారు మాటికి. అది సాతాను యొక్క పెద్ద మాస్టర్ ప్లాన్. ఈ ఫాల్తు గనులకేమో తెలియదు, మేము ఆయన గురించి నిజం చెప్తున్నాం అనుకుంటారు వీళ్ళు. అరే నువ్వు వాని యొక్క అధికారం కింద పనిచేస్తున్నావు. ఒక వ్యక్తి మీద నిందలు వేస్తున్నామంటే, ఒక వ్యక్తి మీద మనము నీచంగా మాట్లాడుతున్నామంటే, ఆ వ్యక్తి సాక్ష్యం బాగాలేదని మాట్లాడుతున్నామంటే నువ్వు ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నావు? దీవారాత్రము నేరం మోపవాడైనటువంటి అపవాది యొక్క ఉద్యోగం అది. వాడు దానికి చైర్మన్. వాని యొక్క కంపెనీలో జాయిన్ అయ్యి వాని దగ్గర ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు, భక్తులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. ఏంటంటే సీన్ క్రియేట్ చేసేదే వాడు, పాప కోరికలు కలిగించేదే వాడు, పాపను పడిపోయే విధంగా చేసేదే వాడు, లిస్టు తయారు చేసేదే వాడు. ఆ లిస్టు పట్టుకొని మళ్ళీ వాడు అనుచరులకు ఇస్తాడు మాట్లాడమని, ఆ లిస్టు పట్టుకొని దేవుని దగ్గర పోతాడు. ఇది వాని ఏకసూత్ర కార్యక్రమం. దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే నేను అంటారు ఏంటంటే, చాలామందికి ఈ రకమైనటువంటి ప్రత్యక్షత లేదు. అరే ఒక వ్యక్తి గురించి నేను ఎందుకు చెడ్డగా మాట్లాడాలా? చెడ్డగా మాట్లాడిన మాత్రం నా వ్యక్తిని క్షమించగలుగుతానా? ఆ చెడుతనం నేను మార్చగలుగుతానా? వై నాకేం సంబంధం? అది భక్తులైతే అంటారు. అవసరం భక్తుల లక్షణం ఏంటంటే, ఎవడన్నా ఒకవేళ శోధించబడ్డా, శోధనలో ఉన్నట్టు కనబడ్డా వాని గురించి ప్రార్థన చేస్తారు. పాపంలో ఉన్నట్టు కనబడ్డా నిజమైన భక్తులైతే, దేవా నీ దాసుని ఒకప్పుడు బలంగా నువ్వు వాడుకున్నావు కదా, మరి ఏదో ఒక లోపం నాకు కనపడుతుంది, దయతో నీ దాసుని మరలా మంచి దారి నడిపించని నిజమైన భక్తుడైతే వాడు ప్రార్థన చేస్తాడు. కానీ అరే ఒకప్పుడు మంచిగా ఉండేవా ఆయన, ఇప్పుడు దేవుడు ఆయన విడిచిపెట్టిండు. ఒకప్పుడు మంచి సేవ చేసిండు ఆయన, ఒకప్పుడు నమ్మకంగా ఉన్నాడు, దాని తర్వాత పాపం చేసిండు ఆయన.
ఆ వ్యక్తి పడిపోయింది అని అంటున్నామంటే ఇది వాని కంపెనీలో ఉన్నటువంటి సబ్జెక్ట్, ఇది వాని కంపెనీలో పనిచేసే మనిషి మాట్లాడే సబ్జెక్ట్ అది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరి ఇండస్ట్రీలో మనం ఉన్నాం. శోధనలు అనేటటువంటివి ఈరోజు నాలో చాలా రకాల మరి ఆబ్జెక్షనబుల్ కనబడి ఖచ్చితంగా ఉంటాయి, ఉండాలి. అవి ఉండాలి. అవి ఉంటేనే వాడు భక్తుడు. పౌలు అంటాడు, నాలో మీకు శోధనగా ఉన్న దానిని బట్టి. పౌల్లోనే శోధనగా ఉన్న దానిని బట్టి అన్నట్టే ఉన్నదా లేదా శోధనగా? మరి పౌలులో శోధనగా ఉన్నది ఒకటి ఉన్నప్పుడు నాలో ఎందుకు ఉండదు? నాలో కూడా శోధన కనబడితే ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి. అది ఉంటేనే నేను పౌలు అనుచరుని అవుతా. ఏ శోధన లేని సొక్కం పూసరాని బతికితే నేను ఎక్కనో సాతానంతో రాజీ పడ్డట్టే. నిజమైన దేవుని భక్తులకు రాత్రి పగలు ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. చివరి ఒక మాట చూడండి, పేతురు రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడు? ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు దాన్ని ఎందుకు ధృవీకరిస్తారు చెప్పండి? నాకు శోధన దేనికి కారణమవుతున్నది? నాకు మహిమకు కారణమవుతున్నదండి. ఉండాలి శోధన. నాకు ఘనతకు కారణమవుతున్నది. ఏ శోధనలో మనం ఉండొద్దండి. క్రైస్తవులు ఎట్లయితే శోధన ఉంటేవాడు ఎప్పుడు శోధనల చేత ఏంటండి దేవుని బిడ్డలారా, కొంతమందికి వాళ్ళని మరి ఫాస్ట్గా అనాలి. అంతకన్నా పెద్ద మాట ఏమంటాం మనం? బూతులు మాట్లాడలేము. ఎందుకు శోధన వస్తుందండి దేవుని బిడ్డలకు? శోధనలు ఎందుకు వస్తాయి అంటారు? భక్తులందరూ శోధించబడ్డలే. యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా. ఆయన ఎంతో ఓర్పును సహనము గలవాడై శోధన నిలిచాడంటాడు యాకోబు 5:10. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు చాలామందికి ఈ మైండ్ లేదు. ఒక వ్యక్తి శోధించబడుతుందంటే ఆ వ్యక్తి గురించి మనం చాలా ఉన్నతంగా అంచనా వేయడం నేర్చుకోవాలి. అరే బాబు, ఆ శోధన నాకెందుకు లేదు? అక్కడ సునీల్ పాస్టర్ గారికి 5 మంది అమ్మాయిలు వెంటబడుతారంట. అప్పుడు నువ్వేమనుకోవాలి? అదేం పద్ధతి అండి? అదే సాతాను పెట్టిండేమో మన అనుచరుని ఆయన పడేయడానికి. టార్గెట్ జరుగుతుందేమో, యుద్ధం జరుగుతుందేమో, నీకేం తెలుసు? మన నా ఇంట పడుతుంది అంటే మన నీకు అంత అభిషేకం లేదు. నేను సాతాను టార్గెట్ చేయలేడేమో, నీ ద్వారా ఏ కార్యం దేవుని జరగలేదేమో, ఆయన ద్వారా కార్యం జరుగుతున్నది కాబట్టి సాతాను టార్గెట్ చేసిండేమో, యుద్ధ రంగంలో ఉండడేమో అనుకోవాలి. అంతవరకే తప్పితే అట్లెట్లయితుంది? అట్లెట్లంట పడతారు? మనం అట్లా మన పవిత్రమైనటువంటి భాష ఉండాలి, పవిత్రమైన చూపు ఉండాలి, పవిత్రమైన సోది కబుర్లు పనిచేయి. అవన్నీ ప్రాక్టికల్ లైఫ్లో సాధ్యం కాదు. ప్రాక్టికల్ లైఫ్లో సాధ్యం కానియాడు సాతాను. నోటితో చెప్పుకున్నంత మాత్రాన ప్రాక్టికల్ లైఫ్లో ఏది కూడా ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, నీకు మహిమ ఘనత దొరకాలి దేవుని దగ్గర అంటే అనుదినము కొన్ని శోధనలు జయించిన చరిత్ర నీకు ఉండాలి. Every day we should overcome any kind of temptation. Maybe it may be looks, it may be speaking out, it may be our deeds, whatever it is. ఏ రకమైందైనా ప్రతిరోజు నేను శోధించబడుతున్నానండి. ఈవెన్ నౌ నేను రక్షింపబడ్డ దినం నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు నేను చెప్పగలుగుతాను అన్నమాట. ఎవ్రీ డే ఐ గెట్ టెంప్టెడ్. ఎందుకు వస్తుంది శోధన? ఇంకెంతకాలం చేయాలి భక్తి అంటే? మరి సచ్చినంతగా చేయాలి. అదే భక్తి జీవితం అంటే. హౌ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్, దిస్ ఈస్ ద లెసన్. టెంప్టేషన్స్ ఆర్ కమ్, బట్ విచ్ ఇస్ ద వే టు గెట్ ఓవర్కమ్? అది నేర్చుకున్నాడు భక్తుడు. శోధన రాగానే ఆ శోధనలో ఒకవేళ పడిపోతే ఆ శోధన గురించి మాట్లాడి ఆ వ్యక్తి మంచోడు కాదని చెప్తున్నామంటే వీడు జాబ్ చేంజ్ అయిపోయింది, కంపెనీ చేంజ్ అయిపోయింది. దేవుని కంపెనీలో లేడు వీడు, సైతాన్ కంపెనీలో జాయిన్ అయ్యాడని అర్థం. కాబట్టి దేవుని బిడ్డ ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ఈరోజు నీవు నేను ఆర్ వి ఎన్కౌంటర్ బై ద డెవిల్. మనము దుష్ట శక్తి చేత మనం ఎన్కౌంటర్ చేయబడుతున్నాం ప్రతిదినం కూడా. ఎందుకంటే మనం కలిగి ఉన్న ఆత్మీయ అంతస్తు తెలియజేస్తున్నది. వాడు ఇంతమందిని తీసుకొని మన దగ్గరకు వచ్చిందంటే అది ఆశపాశ విషయము. ఇక్కడ ఉన్నారు ముగ్గురే కదండి, ముగ్గురు కొరకు వాడు 3000 మందిని తీసుకుని ఎందుకు రావాలి?
ముగ్గురు కొరకు వాడు 3 లక్షల మందిని తీసుకుని ఎందుకు రావాలి అంటే మనం ఒక్కొంత చాతన అయితే లేదు. డెవిల్ ఎప్పుడు ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకోవాలి. 7 దయ్యములు పట్టిన ఎందుకు చెప్పిండు 7 దయ్యములు? ఒకటి సేనా దయ్యం, ఒక శాతాదవానికి, ఒకడు శాతాదవానికి. యేసు రక్తం అనగానే గజ 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 కాలిపోతాయి, వెళ్ళిపోతాయి. మన నాలుకకున్న పవర్ అది. మరి బలమైన ప్రచండమైన ప్రార్థన జీవితం కలిగి అభిషేకం చేత నింపబడ్డ వానికి ఒక్కడు వస్తాడా? వానికి తెలుసు మన యొక్క శక్తి ఏందనేది. ఏలియా ఒక్కడే పోయాడు. వాళ్ళంత దమ్మున్నోళ్ళు అయితే ఒక్కడు రావాలి కదా. బయలు ప్రవక్తలు 350 మంది, ఆశ్చర్యదేవి ప్రవక్తలు ఏంటంటే అంతమంది ఎందుకు? ఇక్కడ ఒకడే ఉన్నాడు. ఇక్కడ నుంచి దావీదు ఒకడే, అక్కడ సైన్యం ఉన్నది వాని వెనకాల, గొలియాతు వెనకాల. అవసరమా దేవుని బిడ్డలారా? కాబట్టి రోజు నీవు నేను మన గురించి అంటాడు దేవుడు, ఒక్కరు 1000 మందిని తరుగుతారు. మన గురించి అన్నమాటనే. ఇద్దరు కలిస్తే 10. ఇప్పుడు మనం ముగ్గురం కలిసినాం, ఇద్దరు ఒకరు 1000 మంది అయ్యారు, ఇద్దరు 10,000 అయ్యారు. ముగ్గురు ఎంతమంది అవుతారు? ముగ్గురు కలిస్తే 30,000 మంది కాదు. ఒక్కరికి 1000 మంది అన్నప్పుడు ఇద్దరు అనగానే 2,000 అనాలి, కానీ ఇద్దరికి 10,000 అన్నాడు అంటే మన ముగ్గురికి ఎన్ని అయితే? 3 లక్షలు. మామూలు విషయం అది. ముగ్గురు కలిస్తే 3 లక్షల దయ్యాలను వెళ్ళగొడుతున్నాం మనం. నలుగురు కలిస్తే 30 లక్షలకు పోతుంది. రేషో మారిపోతుంది కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, అది తెలుసు. అందుకే సాధారణ మన దగ్గరికి అంత చిన్నగా రాడు, అంత చిన్న చాలా ఖతర్నాక్ పక్క ప్లాన్తో మన మీద అనేక రకమైనటువంటి శోధనలు తీసుకొచ్చి పెడతాడు. వాడు పెట్టాలి. ఇంకా తీసుకురారా శోధనలు? నాకు జయించగలుగుతున్నా ఏసై నా పక్కలు ఉన్నా. ఒకవేళ జయించక ఎప్పుడైనా పడిపోయినా నా ఏసై నన్ను విడిచిపెట్టాడు, అది నువ్వు తెలుసుకో. నేను జయిస్తే నాకు మెప్పు, ఘనత, మహిమ దొరుకుతుంది. జయించలేను అనుకో, ప్రభువా క్షమించు తండ్రి, నీ యొక్క రక్తంలో మరి నాకు అక్కడ బలమైన శక్తులు వచ్చినాయి నా మీదకి, నా వల్ల కాలేదని చెప్పేస్తాం. ఈ శక్తులు దేవునికి కనిపిస్తాయి. అక్కడ నుంచి దేవుని శక్తి నా ఎంత పనిచేసిందో కూడా దేవునికి కనిపిస్తుంది. కాబట్టి ఇది మ్యాటర్ మనుషులకు సంబంధించింది కాదు, మన పక్క వాళ్ళకు కూడా సంబంధించింది కాదు. లోకులు కాకులండి, ఏదో ఒకటి మరుగుతూనే ఉంటుంది. వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. మన గురించి వాడు నెగిటివ్గా మాట్లాడుతుందంటే అర్థం ఏంటంటే వీడు కంపెనీ మార్చింది అనుకోవాలి. అంతే. వీడు జాబ్ ఇంతకుముందు ఒక దగ్గర చేస్తుండే, ఇప్పుడు కంపెనీ మార్చేసి సాతాని కంపెనీలో జాయిన్ అయిపోయిందని చెప్పుకోవాలి. లైట్గా తీసుకుని దాన్ని పెద్ద సీరియస్గా తీసుకునేటటువంటి ఇష్యూ కాదు. ప్రార్థన చేసుకుందాం. మనం అయితే శోధన నిలుస్తాం, అగ్ని పరీక్ష నిలుస్తాం, ఉన్నతమైన మహిమలో ఉండడానికి ఇష్టపడదాం. ప్రభు కొద్ది మాటలు దీవించునుగా ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు రాజా. ఈ రాత్రికాల సమయంలో మీకు శోధనలు రాక తప్పవు, రాక మానవు. అయినను వీటన్నిటిలో మమ్మల్ని తప్పించినావు తండ్రి. ఇంతకాలం ఇంకా ముందు కూడా తప్పించడం సమర్థుడు అయ్యా. ఏ శోధన దుష్టుడు మా జీవితంలో తెచ్చిన ప్రతిదీ జయించుటకు శక్తిని మాకు దయచేయండి. మీ ఆత్మచేత, మీ బలమైన అభిషేకం చేత వాటిని జయించుటకు శక్తిని మాకు దయచేయండి. ఆర్థికపరమైన శోధనలు వచ్చిన, అనారోగ్యపరమైన శోధనలు వచ్చిన, సైకాలజికల్ శోధనలు వచ్చిన, అయా బయలాజికల్ శోధనలు వచ్చిన, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ రకమైన శోధనలు నాకు వచ్చిన, కుటుంబపరమైన శోధన కానీ, లోకపరమైన శోధన కానీ, స్నేహితుల ద్వారా కలిగే శోధన కానీ, ప్రతి శోధన అనే శక్తి ద్వారా జయించుటకు శక్తిని నాకు దయచేయండి. ఇది సాతాను యొక్క కుట్రాన్ని గ్రహించుటకు శక్తిని నాకు దయచేయండి. ఏ శోధనకు నేను లొంగకూడదు తండ్రి. నువ్వు అన్ని శోధనలు జయించిన వాడు. ఆయన 40 దినములు ఆ యొక్క శోధకుని జయించి బయటకు వచ్చినాడు. మేము కూడా జయించిన వారుగా బయటకు వచ్చిన కృపణను గ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలి. ఇతప్పుడు వాక్యాన్ని ఫలింపజేసి అనేకులకి దీవెనకరంగా మీరే నిలబెట్టమని ప్రార్థన చేస్తాం. అయా నెక్స్ట్ మంత్లో జరగబోతున్నటువంటి ప్రత్యేకంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇదివరకే కొన్ని స్థలాల్లో ఫిక్స్ అయినాయి. అద్భుత కార్యం జరిగించి అయ్యా నీ యొక్క 7 అభిషేకం నీ దాసుని మీద ప్రతి స్థలమందు బలమైన స్వార్థ సందేశాలు వెళ్ళినట్లుగా గొప్ప రివైవల్ అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీరు కలిగించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. పొంచిన చీకటి దురాత్మ దయ్యపు అంధకార ప్రేతాత్మ శక్తులను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూనా మార్గము సరళము చేయువాడుగా పరిశుద్ధాత్మదేవా మీరు దిగిరమ్మని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రవేశ నామానికి సంపూర్ణ విషయం. అపవాదికి నివాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును. ఆమేన్.